కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. 3 రోజులుగా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ రావాలంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్కు హైకమాండ్ నుంచి నిన్న పిలుపు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్. విచారణలో కీలకం కానున్న మాజీ సీఎం స్టేట్మెంట్. తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్న 2 యుఏఈ కంపెనీలు. ఈ పెట్టుబడులతో 5,000 ఉద్యోగాలు వస్తాయన్న మంత్రి శ్రీధర్ బాబు. అఖిలపక్షం బృందాలతో నిన్న ప్రధానమంత్రి మోదీ భేటీ. తమ పర్యటన వివరాలను పంచుకున్న ఎంపీలు భారత్ స్వరాన్ని సగర్వంగా చాటారంటూ మోదీ కితాబు. అమెరికాలో హింసాత్మకంగా మారిన ఆందోళనలు. యాపిల్ ఫోన్ స్టోర్లు, ఖరీదైన షాపుల్లో లూటీలు. శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా. సాంకేతిక సమస్యతో ప్రయోగం వాయిదా పడిందన్న స్పేస్ ఎక్స్. త్వరలో కొత్త తేదీని వెల్లడిస్తామని ప్రకటన. తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం. 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ.